ఓకే హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి క్రేజీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే అంబ్రెల్లా స్లింగ్ షాట్ గన్ అనమాట. సో దీన్ని అయితే నేను గొడుగుతో తయారు చేశాను. సో ఇది ఎలా తయారు చేశాను, ఇది ఎలా వర్క్ అవుతుందో ఈరోజు అయితే మీకు చేసి చూపిస్తాను. దానికంటే ముందుగా మీకు ఇలాంటి క్రేజీ వర్క్స్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇలాంటి వర్క్స్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనం లేట్ చేయకుండా అయితే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గో టు వీడియో. ఓకే హాయ్ ఫ్రెండ్స్, మొదటగా అయితే షాప్కి వెళ్ళి ఒక కొత్త గొడుగుని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఎలాంటిది అంటే మనము బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది చూసారా, సో అలాంటిది అనమాట. అయితే మనకు ఇప్పుడు గొడుగు పైన ఉన్నటువంటి క్లాత్ని అయితే తీసేస్తున్నాను. ఈ క్లాత్ కింద ఏంటంటే మనకు సన్నని రాడ్స్ ఉన్నాయి అనమాట, సన్నటి. సో వాటన్నిటిని కూడా కట్టగా కడితే మనకు బాణం అనేది తయారవుతుంది. చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సో మొదటగా అయితే ఈ క్లాత్ని అయితే తీసేస్తున్నాను. సో లోపల పార్ట్స్ అయితే ఇవన్నమాట. ఇది ఈ విధంగా అయితే గొడుగు అయితే వర్క్ అయితే అవుతుంది. తర్వాత ఇప్పుడు మెయిన్ రాడ్కి ఉన్నటువంటి వైర్ని అయితే నేనైతే కట్ చేస్తున్నాను. తర్వాత వీటికి ఉన్నటువంటి మొత్తం సెట్ను కూడా మొత్తం కూడా ఓపెన్ అయితే చేస్తున్నాను. దీనిపైన క్యాప్ని అయితే తీసేస్తున్నాను ఫస్ట్. తర్వాత దీని లోపల ఉన్నటువంటి మొత్తం పార్ట్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇదే మెయిన్ రాడ్ అనమాట. దీంతోనే మనం బాణాన్ని అయితే తయారు చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఈ సెట్కి ఉన్నటువంటి వైర్స్ని అయితే కట్ చేసేస్తున్నాను. దీనికి ఉన్నటువంటి సన్నని రాడ్స్ కూడా మొత్తం కూడా ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇవి చూసారా, ఇవన్నిటిని కూడా ఈ విధంగా సన్నటి రాడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నిటిని ఇలా కడితే చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. దీంతో అయితే మనం బాణాన్ని అయితే తయారు చేస్తాం అనమాట. ఇవి సన్నని రాడ్స్, ఇవే ఓపెన్ అయితే చేయాలి. ఇవి క్లిప్స్ అయితే చాలా స్టాండర్డ్గా సెట్ అయితే ఉన్నాయి. సో దాన్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ రాడ్ ఉందిగా, దాన్ని అయితే 40 ఇంచెస్ పెట్టేసి కట్ చేస్తున్నాను. సో లెంత్ బాగా ఎక్కువ ఉండేవారు, అంత అవసరం లేదు. అందుకే 40 సెంటీమీటర్స్ అయితే పెట్టేసి దాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉందిగా, ఆ ఎక్స్ట్రా పార్ట్ని అయితే దీనిపైన పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక క్లాంప్ అయితే పెట్టేస్తున్నాను వీటికి. ఈ విధంగా రెండింటిని కలిపి ఈ క్లాంప్ తోటి అయితే టైట్గా సెట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 క్లాంప్స్ వేయడం ద్వారా ఏంటంటే చాలా టైట్గా అండ్ స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోద్ది అనమాట ఈ రెండు కూడా. ఇప్పుడు దీన్ని బొడ్డ మేక్ అంటారు. సో కొంచెం లావాటి మేక్ అనమాట. దీని పైన భాగాన్ని అయితే షార్ప్ అయితే చేస్తున్నాను. దీని ద్వారా ఏంటంటే ఫిష్గా అది మనకు చేపకు తగిలినప్పుడు అది ఆగడం కోసం, దిగడం కోసం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత దీని కింద కొంచెం క్రాస్ కటింగ్ అయితే కొంచెం క్రాస్గా అయితే నేనైతే పెడుతున్నాను. ఎందుకంటే చేపకు తగలంగానే అది దానికి ఆగడం కోసం దీన్ని అయితే షార్ప్ అయితే చేస్తున్నాను. ఇది మళ్ళీ ఒకటి కట్టెని అయితే తీసుకుంటున్నాను, కర్రని. దాన్ని అయితే 50 సెంటీమీటర్స్ పెట్టేసి అయితే కట్ చేశాను. తర్వాత దీనికి ఒక చిన్న హోల్ని అయితే పెట్టేసి ఈ మేకును అయితే దీంట్లో దింపేస్తున్నాను. ఈ విధంగా స్టాండర్డ్గా పెట్టేసిన తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడం కోసం దీనికైతే దారాన్ని అయితే చుడుతున్నాను. ఇదేంటంటే ఇది చేపకు తగిలి ఎమ్మటే మనం ఊడిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీనికైతే ఫెవిక్విక్ అనేది రాస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకు ఒక చిన్న బాణాన్ని అయితే తయారు చేశాను. తర్వాత దీని కింద మనకు ఆడడం కోసం కింద దీనికైతే ఒక చిన్నపాటి ఏమంటారంటే గాడిలాగా చేశాను. తర్వాత ఇప్పుడు ఈ సన్నని రాడ్స్ అన్నిటిని కూడా కలిపి ఒక కట్టగా కడుతున్నాను. ఈ విధంగా కట్టడం వల్ల ఇది మొత్తం కూడా చాలా స్టాండర్డ్గా తయారవుతుంది. ఈ విధంగా అక్కడక్కడ దారాన్ని అయితే చుట్టేసి దానికైతే ఫెవిక్విక్ అయితే రాశాను. దీన్ని ఇప్పుడు ఈ మెయిన్ రాడ్కి అయితే కట్టు సెంటర్లో కడుతున్నాను. కట్టు సెంటర్లో చూసుకొని ఈ మెయిన్ రాడ్కు ఈ పుల్లలకి అన్నిటికి కలిపి టైట్గా కట్టేస్తున్నాను. ఈ విధంగా టైట్గా కట్టేసిన తర్వాత దీనికైతే ఫెవిక్విక్ అనేది రాయాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు స్టాండర్డ్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక తాడుని అయితే కడుతున్నాను. ఈ కొస ఆ కొస రెండింటిని కలిపి అయితే ఒక తాడుని అయితే కడుతున్నాను. సో సింపుల్ అనమాట, మరీ అంత హార్డ్ ఏమి ఉండదు. కొంచెం ప్రాసెస్ కొంచెం సింపులే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయొచ్చు. ఈ విధంగా రెండింటిని కలుపుతూ ఈ దారాన్ని అయితే కడుతున్నాను.
సో మెయిన్గా సెంటర్లో అయితే చూసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఊడిపోకుండా ఉండడం కోసం దీనికి కూడా ఫెవిక్విక్ అనేది రాస్తున్నాను. ఇప్పుడు సెంటర్లో ఇంకొక తాడుని కూడా కడుతున్నాను. ఇదేంటంటే లాగి గుంజి లాగటానికి ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఇది ఊడిపోకుండా దీనికి కూడా ఫెవిక్విక్ అనేది రాస్తున్నాను. దీన్ని ఈ విధంగా లాగి ఇక్కడున్న బటన్కి పెట్టిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు బాణం అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఈ బాణం కొసకైతే మనకు చేపల గాలం ఉంటుంది కదా, తాడు దారాన్ని అయితే దీనికైతే కడుతున్నాను. ఎందుకంటే ఇది చేపకు తగలంగానే మనం ఈ దారాన్ని లాగంగానే మనకు చేప దొరుకుతుందనమాట. ఈ బాణం వెళ్ళి ఆ చేపకు గుచ్చుకోగానే మనం ఈ తాడిని బట్టి లాగంగానే ఏమంటే మనకైతే చేప అయితే దొరుకుతుంది. సో ఈ కొసనైతే మనమైతే మెయిన్ రాడ్కి అయితే కట్టాలన్నమాట. సో ఇది దీన్ని అయితే కొంచెం టైట్గా కట్టేస్తున్నాను. సో ఇప్పుడైతే దీన్ని అయితే దీంట్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒక్కసారి అయితే చెక్ చేద్దాం. సో మీరు చూడొచ్చు సూపర్ వర్క్ అవుతుంది. సో బాణం కూడా చాలా షార్ప్గా ఎమ్మటే ఇట్లా నొక్కగానే చాలా ఫోర్స్ మీద రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా పెట్టేసి తర్వాత మొదటగా అయితే ఈ తాడిని అయితే గుంజి ఇక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత దీంట్లో ఈ బాణాన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే మనకు బాణం అయితే రిలీజ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, చాలా షార్ప్గా ఉంటుంది. సో ఇక్కడ మొదటగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలంలో ట్రై చేస్తున్నాను, కానీ చేపలు అయితే చాలా స్పీడ్గా మనం అనుకుంటాంలే కానీ చేపలు చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి. వెతకంగా ఇక్కడ చిన్న కాలువలో అయితే ఒక చేప అయితే దొరికింది. సో దాన్ని మనం పట్టుకుందాం ట్రై చేసినా కానీ అక్కడ కూడా దొరకట్లేదు. సో ఇప్పుడైతే దీన్ని అయితే పట్టేస్తున్నాను. దీనితో కానీ బాణం చాలా షార్ప్గా ఉండేసరికి అమ్మడే దానికైతే దిగిపోయింది. సో మీరు చూడవచ్చు గిలగిలా కొట్టుకుంటూనే ఉంది. బాణం చాలా లోతుగా దిగింది. దానికి బాణం గుంచినా కానీ చాలా టైట్గా వస్తుంది. సో మీరు చూడవచ్చు ఇది కొంచెం నాకు చూస్తే చాలా బాగా అనిపించిందిలే కానీ ఇక వీడియో కోసం తప్పలేదు. సో తర్వాత దీన్ని అయితే వదిలేస్తున్నాను నీటిలో. ఓకే ఇప్పుడైతే దాంట్లో వదిలేస్తాను ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఫైనల్గా అయితే మన అయితే వీడియో. సో తర్వాత దీన్ని అయితే తీసుకొచ్చి నీటిలో అయితే వదిలాను. అది అలా వదలంగానే ఎమ్మటే మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.